మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ వైసీపీ నేత ఆ జిల్లాలో భారీ జలకిచ్చాడని, ఆయన వైఎస్ఆర్సీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ వైసీపీ నేత ఎవరు, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలకే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ఆర్సీపీ నేత భారీ జలకిచ్చారని, ఆయన వైసీపీని వీడి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మేడం, ఆ నేత ఎవరు, ఆయన ఎందుకు వైసీపీని వీడాడు, ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ అని ఉన్నాడు. అతను ఇప్పటికే అన్ని పార్టీలు అయిపోయినాయి. అతను ఇప్పుడు ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదనుకుంటా. అందుకే ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాడు. ఒకప్పుడు అతను ఒక రౌడీ మనస్తత్వం, ఎదురు పార్టీలో ఉన్న నేత ఎంత పెద్దవాడు, ఆ విచక్షణ జ్ఞానం లేకపోవటం, రోసే గారిని, దివంగత రోసే గారిని నానా మాటలు మాట్లాడాడు. ఒకప్పుడు ఒక సందర్భంలో వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, అలా అని మనం చాలామంది మాట్లాడుకోవటం జరిగింది. అలా అది కూడా కాకుండా ఒక ఆ ఊరిలో చీరాల్లో డబ్బులు అప్పివ్వడము, ఆ అప్పులు కట్టలేని వాళ్ళ ఆస్తులు తీసుకోవటం, ఎవరైనా ఇద్దరు పంచాయతీ పడుతూ ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళ వైపు చేరి రెండో వాళ్ళ ఆస్తిని లాగి వీళ్ళకి ఇస్తాను అని చెప్పి సింహభాగం తను కొట్టేయటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండేవాడు. కాకపోతే ఏంటంటే హీస్ నోన్ ఫిగర్, అందరిలో తెలిసినవాడు, అందరి తల్లో నాలుగు లాంటి వాడు కాదు, అందరికీ తెలిసినవాడు మాత్రమే ఆమంచి కృష్ణమోహన్. అందుకని ఆయన ఈ రౌడీ మనస్తత్వం వల్ల కావచ్చు, నోటి దురుసు వల్ల కావచ్చు, అతను ఏ పార్టీలో ఉంటాడో వాళ్ళకే తలనొప్పులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా అందుకే పార్టీలు మారాడు. అయితే అతను ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వైసీపీలో చేరాడు. ఆ తర్వాత కరణం బలరాం చేతిలో ఓడిపోయాడు. అయితే ఇప్పుడు ఇతను మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు కాబోసు, అందుకే మళ్ళీ ఇంకోసారి అతనికి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనుభవం ఉంది కదా, అందుకని చెప్పి మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఇది అతని పార్టీలోంచి వెళ్ళిపోవటం జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా తలనొప్పి. ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో సరైన క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మీకు నాకు నచ్చినా నచ్చకపోయినా వైసీపీకి నచ్చే నాయకుడు ఎవరు? ఆమంచి కృష్ణమోహన్. మరి తేడాలు ఎక్కడొచ్చినాయో తెలియట్లేదు. మరి వాళ్ళు సీట్ ఇవ్వనన్నారో, లేకపోతే ఇతను అక్కడ పోటీ చేస్తే ఆ పార్టీ యొక్క అప్రతిష్ట ఏదైనా తనకు ఆటంకంగా మారే పరిస్థితి వస్తుంది అనుకున్నాడో ఏమో, అతను అందులోంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళాలన్న ఉద్దేశం కూడా ఉండుండొచ్చు అతనికి. అతన్ని నమ్మకం అతనిది, అతని దృఢంగా అది నమ్ముతున్నాడు. నమ్మపోతే చేయరు కదా ఎవరైనా. ఇప్పుడు ఈ కాలంలో ఎలక్షన్స్లో పోటీ చేయడం అంటే మినిమం 5 కోట్లు సరిపోతాయా? 5 కోట్లు పార్టీకి అంటే డిపాజిట్ చేయడానికి సరిపోతున్నాయి అని ఒక టాక్ అయితే నడుస్తుంది కదా మేడం ఇప్పుడు. అంటే ఈ లెక్కన ఒక 20 కోట్లు కావాలి. ఎందుకంటే వాళ్ళకిచ్చి జనాల్లో ఖర్చు పెట్టాయి. రేపు అంటే పార్టీ అధినేతకి డిపాజిట్ చేయడానికి 5 కోట్లు కావాలి ప్రతి అభ్యర్థికి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఈరోజు 5 నుంచి 15-20 కోట్ల దాకా అయితే అవసరం కదా. అవుతాయి. ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా కొంచెం మిగుల్చుకున్నారనుకోండి, ఓడిపోతే నెక్స్ట్ మళ్ళీ రాజకీయం చేయడానికి కొంచెం చేతిలో డబ్బులన్నా మిగులుతాయి. అంటే మనకి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి.
తృప్తితో కూడిన నవ్వులు వస్తున్నాయి మనకి. లేకపోతే ఏంటండి, అసలు ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్తుంది, ఒక అభ్యర్థి ఎన్ని డబ్బులు వాడుకోవచ్చు, అసలు వీళ్ళు వాడుతున్న డబ్బులు ఎంత, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి, ఏంటి అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాష్ట్రంగా చూస్తేనేమో అప్పుల పాలైపోయింది, వ్యక్తులుగా చూస్తేనేమో ఒక ఎలక్షన్కి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళలాగా తయారవుతున్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే గనక అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలా అంటే దేశమంతా ఉందనుకోండి ఆ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ మితిమీరినట్లు అయిపోయి ఎంతైనా సరే ఖర్చు పెడదాం, గెలవాలి 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 అనే ఒక మనస్తత్వం. పైగా తెలుగుదేశం పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వ్యక్తులు ఖర్చు పెట్టుకుంటారు కాదని కాదు, కానీ పార్టీ కొంత లాంఛనంగా వాళ్ళకి ఖర్చు పెట్టుకోమని పార్టీ ఎన్నికల నిమిత్తం డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే విరాళాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి వాటిని కొంచెం వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా ఒకళ్ళు ఖర్చు పెట్టుకోలేని అభ్యర్థి ఉంటే వాళ్ళకి ఇస్తారు. వైసీపీ పార్టీలో మటుకు అట్లా కుదరదు, అట్లా జరగదు అసలు. ఎందుకంటే అసలు నా పార్టీలో నువ్వు చేరటమే చాలా గొప్ప, నా ఇమేజ్ నీకు అంటుకుంటుంది, అలాగే నీకు టికెట్లు ఇవ్వడం మామూలు విషయమా? గెలిచినా సరే వాడికేం లేదు, వైసీపీ వల్లే గెలిచారు అని. అంటే ఇలా రకరకాల మనస్తత్వాల వల్ల సమస్య ఎక్కడొస్తుంది అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా రాజకీయాలు చేయలేకపోతున్నారు. వైసీపీ పార్టీలో వాళ్ళు కూడా విపరీతమైన అసంతృప్తి. పైగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్న మధ్య ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు అన్నారు? మోడీ మంత్రులంతా అవినీతి ధనాన్ని బాగా సంపాదిస్తున్నారు, మంత్రులు అవినీతి పరులు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకో నాకు అది కొంచెం బాధ అనిపించింది. అసలు అంటే వీళ్ళు ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రంలో వాళ్ళని ఎలా అంటారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంటే వాళ్ళకంత చులకన నాకు అర్థం కాలేదు. కానీ మంత్రులు అవినీతి పరులు అవ్వడం ఏంటండి? ముఖ్యమంత్రి మంచిగా ఉండి మంత్రులు అవినీతి పరులు అవుతారా? అసలు ముఖ్యమంత్రి ద్వారాలు తెరవకపోతే మంత్రులు ఎట్లా అవినీతి చేస్తారు చెప్పండి? ఏమో నాకైతే ఈ లాజిక్ అసలు అందలా. ఈ రకంగా చూసుకుంటే ఆ పార్టీలో పోటీ చెయ్యాలి అంటే కూడా కొంతమంది ఇవాళ భయపడే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఇదంతా చెప్తున్నా మీకు. ఈ భయపడే పరిస్థితుల్లో ఇతను నేను బయటికి వెళ్ళి పోటీ చేస్తాను అనటం నిజంగా జగన్కి బాగా ఎదురు దెబ్బ ఇది. అంటే ఆ స్థానంలో ఆల్రెడీ వేరే అభ్యర్థిని ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి. అవును, ప్రకటించారు. ప్రకటిస్తే కూడా ఏమనుకుంటాడు, సరే ఇతనికేవో ఇచ్చుంటారు, నీకు ఎమ్మెల్సీ ఇస్తామనో లేకపోతే ఇంకోటి ఇస్తాం ఏదో ఒకటి ఇస్తామని చెప్పుంటారు. కానీ సర్వే రిపోర్ట్లన్నీ గమనించినటువంటి ఆమంచి గారు అసలు ఇంకెట్లా వైసీపీ రావట్లేదు అని గ్రహించి ఆయన పార్టీ మారారంటూ కూడా కావచ్చు. ఇప్పుడు తెలివితేటలు నాయకులకైనా ఉండేది, అంటే అధినేతకైనా తెలివితేటలు ఉండేది, నాయకులకు తెలివితేటలు ఉండవా? సరే, కానీ నువ్వు ఇచ్చేదేంటి? అసలు నీ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓడిపోతానేమో, ఎందుకు వచ్చిన గోల, నా అదృష్టాన్ని నేనే పరీక్షించుకుంటా అనే ఉద్దేశంతో అసలే మరి మామూలు ఆమంచి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అంటారు కదా, అట్లా ఒక పార్టీలో ఒక పాయింట్ వచ్చింది అనుకోండి, ఆయన నేనా అని ఎవరి కాళ్ళు సర్దుకుంటారు కదా, అదే పరిస్థితి వచ్చి ఉంటుంది ఆ మంచికి. ఇప్పుడు నాకేంటి తక్కువ, ఇప్పుడు ఆయన అంటే ముఖ్యమంత్రి కావచ్చు, నాకు మాత్రం ఏం తక్కువ అనే ఒక ఉద్దేశం వచ్చింది అనుకోండి, ఆ టెంపర్తనం వచ్చేస్తుంది. పార్టీ ఏ గుర్తు అయితే ఏంటి, నేనే ఒక పెద్ద గుర్తుని అనే ఒక నమ్మకంతో అతను బయటకు వచ్చినట్టున్నాడు. ఏదేమైనా ఇప్పుడున్న కాలంలో వైసీపీకి చాలా ఎదురుగాలి వేస్తుంది. సర్వేలన్నీ కూడా చాలా డిఫరెంట్గా చెప్తున్నాయి. ఓ పక్కన అటుపక్క కూటమిలో చేరిన పార్టీలు ఎంత అవునన్నా కాదన్నా బీజేపీ పార్టీ అటు ఉంది అంటే ఎన్నికలు వాళ్ళకు అనుకూలంగా సజావుగా జరిపించుకుంటారు అనే ఒక భయం కూడా ఉంటుంది కదా. పైగా ఈయన చేసినవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చీరాలకి అమరావతికి ఎంత దూరం, దగ్గర.
రాజధాని లేదు అనేది ఒకటి. ఉమ్, ఏ జిల్లాలోనూ ఏ మాత్రం పరిశ్రమలు రాలా. ఉమ్, ఇంతకుముందు కూడా ఎవరో ఒక ఆయన చెప్పారని చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో. ఏంటంటే గ్రనైట్ వ్యాపారం తప్పితే, మైనింగ్ తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఇంకే వ్యాపారం లేదు అని. ఉమ్, ఇంక వాళ్ళు మైనింగ్నే నమ్ముకున్నారు. ఎందుకంటే మైనింగ్లో రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయనే నమ్మకం ఉంది కదా. ఓకే. అందుకోసం ఈ మొత్తం పరిస్థితుల్లో ఆ మంచి బయటకు వచ్చి పోటీ చేస్తున్నాడు. నేనైతే ఆ మంచి గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.